పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్కు విశేషాధికారాలు కట్టబెడుతూ సిడిఎఫ్ అనే సరికొత్త పదవిని సృష్టించింది అక్కడి ప్రభుత్వం. ఈ పదవితో మునీర్కు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ల చీఫ్గా రాజ్యాంగ గుర్తింపు లభించనుంది. ఫీల్డ్ మార్షల్గా ఆయన జీవితకాలం కొనసాగుతారు. మునీర్కు ప్రభుత్వం మీద మరింత పట్టు పెరుగుతుంది. ఇందుకోసం 27వ రాజ్యాంగ సవరణకు ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. అయితే ఈ నిర్ణయాన్ని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ సహా అక్కడి విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టేందుకు నిర్ణయించారు. ఆపరేషన్ సింధూర్లో భారత్ చేతిలో ఎదురుదెబ్బలు తిన్న పాకిస్తాన్ ఇప్పుడు తన త్రివిధ దళాలను ఏకీకృతం చేయడంపై దృష్టి సారించింది. భారత్ తరహాలోనే తన సైన్యం, వైమానిక దళం, నౌకాదళం మధ్య సమన్వయం కోసం ఒక ఏకీకృత కమాండ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ సిడిఎఫ్ అనే సరికొత్త పదవిని తీసుకొచ్చారు. ఇందుకోసం పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం పార్లమెంట్లో 27వ రాజ్యాంగ సవరణను ప్రవేశపెట్టి ఆర్టికల్ 243కి సవరణలు ప్రతిపాదించింది. దీని ప్రకారం ప్రధాని సలహా మేరకు రాష్ట్రపతి, ఆర్మీ చీఫ్ కలిసి సిడిఎఫ్ను నియమిస్తారు. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రధానమంత్రితో సంప్రదించి నేషనల్ స్ట్రాటజిక్ కమాండ్ అధిపతిని నియమిస్తారు. ఈ రాజ్యాంగ సవరణ ప్రతిపాదనను పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ధృవీకరించినట్టు తెలుస్తోంది. త్రివిధ దళాలను సమన్వయం చేయటంలో సిడిఎఫ్ కేంద్రీకృత పాత్రను పోషించే అవకాశాలున్నాయి. కొత్తగా సృష్టించిన సిడిఎఫ్ పదవిని పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు కట్టబెట్టి ఆయనకు విశిష్ట అధికారాలు కల్పించాలని షరీఫ్ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. నవంబర్ 28న మునీర్ పదవీ విరమణ ఉంది. ఆయన్ని కొనసాగించడానికే కొత్త పదవి తీసుకొస్తున్నట్లు సమాచారం. దీంతో మునీర్కు సైన్యంపై మరింత పట్టు పెరగనుంది. మేలో భారత్తో జరిగిన ఘర్షణలో ఘోరంగా దెబ్బతిన్న పాకిస్తాన్ ఆ వైఫల్యాలే రక్షణ రంగంలో సంస్కరణలు అమలు చేయాలన్న ఆలోచనకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. పాకిస్తాన్లో ఇప్పటివరకు ఆర్టికల్ 243 ప్రకారం ప్రభుత్వానికి సైన్యంపై నియంత్రణ అధికారం ఉంటుంది. దీనిని సవరిస్తే సైన్యంపై ప్రభుత్వానికి ఉండే అధికారాలు తగ్గే అవకాశముంది. నేషనల్ స్ట్రాటజిక్ కమాండ్ అధిపతి పాకిస్తాన్ ఆర్మీకి చెందినవారే ఉంటారు. పాక్ ప్రభుత్వం సైన్యంలోని వ్యక్తులను ఫీల్డ్ మార్షల్, మార్షల్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్, అడ్మిరల్ ఆఫ్ ది ఫ్లీట్ ర్యాంకులకు ప్రమోట్ చేయగలరు. వీటిలో ఫీల్డ్ మార్షల్ ర్యాంక్ అధికారాలు జీవితాంతం ఉంటాయి. ఈ ఏడాది ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం దాడి నేపథ్యంలో పాకిస్తాన్పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పాక్ నియంత్రణలో ఉన్న ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై భారత్ దాడులు నిర్వహించింది. ఈ దాడులు 4 రోజుల పాటు తీవ్రమైన ఘర్షణకు దారితీశాయి. మే 10న సైనిక చర్యలను నిలిపివేయడంపై ఒక అవగాహనతో యుద్ధం ముగిసింది. భారత్ దాడుల కారణంగా పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయింది. అనంతరం దాడుల నుంచి తేరుకున్న పాక్ తమ సైన్యంపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ప్రభుత్వం ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ని ఫీల్డ్ మార్షల్ హోదాకు పదోన్నతి కల్పించింది. తద్వారా ఆయన దేశ చరిత్రలో ఈ పదవికి ఎదిగిన 2వ అత్యున్నత సైనిక అధికారిగా నిలిచారు. అప్పటి నుంచి షెహబాజ్ ప్రభుత్వం ఆర్మీ చీఫ్ మునీర్ను హైలైట్ చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన్ని స్వయంగా వైట్ హౌస్కు ఆహ్వానించి విందు ఇవ్వడంతో అంతర్జాతీయంగా మునీర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కాగా పాకిస్తాన్ ప్రభుత్వం ఆసిఫ్ మునీర్కు అనవసర ప్రాధాన్యమిస్తోందనే విమర్శలున్నాయి. భారత్ దాడులు నిర్వహించిన సమయంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ బంకర్లో దాక్కున్నారనే ప్రచారం జరిగింది. అయితే ఈ పోరాటంలో తామే గెలిచామని ప్రపంచానికి గొప్పలు చెప్పుకుంది పాకిస్తాన్. అప్పట్లో భారత్ పైకి తాము జరిపిన భీకర దాడులకు సాక్ష్యమంటూ ప్రధాని షెహబాజ్ షరీఫ్కు ఆసిమ్ మునీర్ బహుమతిగా అందజేసిన ఫోటోను చూసి అందరూ ముక్కును వేలేసుకుంటున్నారు. భారత్పై దాడులకు ప్రతీక అంటూ ఒక భారీ ఫోటోను చూపించారు. ఈ ఫోటో పాకిస్తాన్ ఫేక్ ప్రచారాన్ని మరోసారి బట్టబయలు చేసింది. వాస్తవానికి ఈ ఫోటో 2019లో చైనా ఫోటోగ్రాఫర్ హువాంగ్ హై తీశారు. అది చైనా రూపకల్పన చేసిన PHL-3 రకం బహుళ రాకెట్ లాంచర్ల వ్యవస్థకు సంబంధించిన పాత ఫోటో. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జోకులు పేలాయి. ప్రపంచ దేశాల ముందు పరువు పోతున్న పాకిస్తాన్ బుద్ధి మాత్రం మారదు అని సెటైర్లు వినిపించాయి. మరోవైపు ఆర్మీ చీఫ్ మునీర్కు అపరిమిత అధికారాలను కట్టబెడుతూ పాకిస్తాన్ ప్రభుత్వం పావులు కదపడంపై ఆ దేశ ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాజ్యాంగానికి 27వ సవరణ చేయటానికి నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. ఈ నిర్ణయాలపై ఇమ్రాన్ ఖాన్కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్, తెహ్రీక్-ఏ-తౌఫీజ్ ఆయినే పాకిస్తాన్ సంస్థలు జాతీయ స్థాయిలో ఆందోళనలకు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ నిర్ణయంతో పాక్ రాజ్యాంగం పునాదులే కదిలిపోతాయని ఆరోపించారు. టీటీఏపీ నేత ఆలం రజా నజీర్ అబ్బాస్ మాట్లాడుతూ పాకిస్తాన్లో ప్రజాస్వామ్య వ్యవస్థలు మొత్తం కుంగిపోతున్నాయని ఆరోపించారు.
దేశం మొత్తం 27వ రాజ్యాంగ సవరణకు వ్యతిరేకంగా కదం తొక్కాలని కోరారు. ఇక పష్తూన్ ఖవామిల్లీ అవామీ పార్టీ నేత మహమ్మద్ ఖాన్ మాట్లాడుతూ రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. ప్రతిపక్షాలకు నిరసనలు చేయటానికి మించి మరో అవకాశం లేదని చెప్పారు.